Hello guys, welcome to Movie Freaks. Guys, coming with Sankranti and 2025 crazy updates and anticipated movies. So దాని గురించి మాట్లాడాలనిపించింది. సో బ్యాంగర్ విత్ సంక్రాంతి మూవీస్. సో ఫస్ట్ వచ్చేసి గేమ్ చేంజర్ ఆన్ 10th జాన్ అండ్ కమింగ్ విత్ డాకు మహారాజా ఆన్ 12th అండ్ 14th ఈజ్ సంక్రాంతికి వస్తున్నాం. సో అండ్ విత్ దట్ తమిళ్లో కూడా ఒక మూవీ రిలీజ్ కాబోతుంది. అదేంటంటే విడుమయర్చి ఫ్రమ్ అజిత్ గారు. లైక్ ఎందుకంటే పొంగల్లో తమిళ్ రిలీజ్ అదే. సో 4 మూవీస్ అయితే గైస్ ఈగర్లీ వెయిటింగ్. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఆల్ ద 4 మూవీస్. అండ్ కమింగ్ టు క్రేజీ అప్డేట్కి వస్తే గైస్, సో నిన్నే రెండు లైక్ ఫెంటాస్టిక్ థింగ్ జరగడం జరిగింది. ఎందుకంటే ఎస్ఎస్ఆర్ఎంపి రాజమౌళి అండ్ మహేష్ బాబు గారి మూవీ పూజా సెరమనీ స్టార్ట్ అయింది. సో దట్ వాజ్ ద క్రేజీ అప్డేట్ ఫ్రమ్ రాజమౌళి గారి మూవీ. ఎందుకంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ వెయిట్ చేస్తుంది ఆ మూవీ కోసము. అండ్ కమింగ్ టు గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది నిన్నే. సో అది ఆల్రెడీ పెట్టాం వీడియో కూడా. సో గా రావడం జరిగింది. సో రాజమౌళి గారు చాలా బాగా మాట్లాడారు. లైక్ శంకర్ గారి మూవీస్లో శంకర్ గారి గురించి అండ్ శంకర్ గారి మూవీస్ గురించి మాట్లాడడం జరిగింది. శంకర్ గారి గురించి లైక్ చెప్తూ లైక్ ఒకే ఒకటి సినిమాలో లైక్ కాళ్ళు పోతూ ఒక అబ్బాయి ఒక అతను అడుగుతాడు అనమాట, దేశం అవుట్ అయిపోయింది నువ్వే ముందుకు తీసుకెళ్లాలా అని చెప్పేసి అర్జున్ గారిని అడుగుతారనమాట, యాక్షన్ కింగ్ అర్జున్ గారిని. సో కంప్లీట్గా లైక్ ఆ సీన్ నాకు ఎప్పుడు కళ్ళలో మెదులుతూ ఉంది. సో అలాంటి సీన్స్ తీయాలన్నా రాయాలన్నా లైక్ శంకర్ గారు మీరే మాకు ఇన్స్పిరేషను. అప్పట్లోనే మీరు 1990s లైక్ ఫెంటాస్టిక్ బిగ్ బడ్జెట్ మూవీస్, బిగ్ సాంగ్స్, బిగ్ పిక్చరైజేషన్స్, బిగ్ ఎలివేషన్ ఫైట్స్ కానీ లైక్ అలాంటివి మీరు ఆల్రెడీ మాకు ఎగ్జాంపుల్ ఇచ్చారు అనేది రాజమౌళి గారు చెప్పడం జరిగింది. సో దట్ వాజ్ అమేజింగ్ థింగ్. అండ్ ఇంకా చరణ్ గారి గురించి చెప్పడం జరిగింది. ఆల్రెడీ చరణ్ గారు మగధీర నుంచి లైక్ RRR వరకు ఎంత చేంజ్ అయ్యారు, లైక్ ఎంత ఎలివేట్ అయ్యారు అనేది చెప్పడం జరిగింది. దట్ వాజ్ అమేజింగ్ థింగ్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి బుచ్చిబాబు అండ్ రామ్ చరణ్ గారు RC16 పోస్టర్ రిలీజ్ అయింది. ఫెంటాస్టిక్ ఉంది. అండ్ ఎందుకంటే బాబీ గారు చెప్పినట్టు లైక్ డాకు మహారాజ్ లైక్ బాలకృష్ణ కొత్తగా చూపిస్తారని చెప్పారు. ఆల్రెడీ మనం చెప్పడం కూడా జరిగింది. అండ్ కమింగ్ టు సంక్రాంతికి వస్తున్నాం. ప్రమోషన్స్ అయితే లైక్ గోయింగ్ క్రేజీ గాయ్స్. అనిల్ రావుపూడి గారు అయితే లైక్ ఒక వేరే లెవెల్ వెళ్తా ఉన్నారు. ఎందుకంటే లైక్ డిఫరెంట్ గెటప్లో రావడము, వెంకటేష్ గారితో సాంగ్ పాడించడము. అండ్ మొన్న అయితే లైక్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అండ్ బొబ్బిలి రాజా అండ్ చంటి. సో ఇద్దరు హీరోయిన్లు ఒక మీనాక్షి చౌదరి ఏమో బొబ్బిలి రాజా, దీంట్లో ఏమో ఇంకొక దాంట్లో ఏమో ఇది చంటి. సో చంటితో రావడం. అండ్ దిల్రాజు గారు అయితే గ్యాస్ ఛానల్ రావడము. సో మతి పోతుంది ఆ టైప్ ఆఫ్ మార్కెటింగ్ చూస్తే. మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్లో అయితే ఫుల్ స్వింగ్. ఎందుకంటే ఇంతవరకు అయితే ఒక్కొక్క సినిమా గురించి ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క డిఫరెంట్ ప్రమోషన్ చేయడం అనేది దట్ వాజ్ అమేజింగ్ థింగ్. హ్యాట్స్ అప్ టు అనిల్ రావుపూడి గారు. ఎందుకంటే అలా చేస్తేనే సినిమా చాలా మందికి వెళ్ళేది అండ్ ఇట్ విల్ రీచ్ టు మెనీ పీపుల్. ఎందుకంటే ఒక్కొక్క ప్రమోషన్ ద్వారా కనెక్ట్ అవుతారు. సాంగ్ లైక్ రమణ గోకుల్తో సాంగ్ పాటించడం కానీ, వెంకటేష్ గారితో సాంగ్ పాటించడం కానీ, దట్ వాజ్ అమేజింగ్ థింగ్. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఆల్ ద 3 మూవీస్ అండ్ కమింగ్. అండ్ విత్ అజిత్ మూవీ గారు, ఎందుకంటే 12th వస్తుంది. అది కూడా అజిత్ గారు మార్కెట్ గురించి మనకు తెలిసిందే. లైక్ తమిళ్లో పిక్చర్ ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ సో ఐ ట్రై టు వాచ్ ఆన్ 12th 2 మూవీస్. ఎందుకంటే ఫస్ట్ డాకు మహారాజ్ అండ్ ఐ ట్రై టు వాచ్ ద విడుమయర్చి. సేమ్ డే రివ్యూ వచ్చేస్తాయి విత్ ఇన్ ద థియేటర్ ఇట్ సెల్ఫ్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఇంకోటి మైత్రి మూవీ మేకర్స్ విత్ రామ్ పోతినేని ర్యాపో 22 మీ సాగర్ అనే పోస్టర్ రిలీజ్ అయింది. ఫెంటాస్టిక్ ఉంది. చాలా ఫ్రెష్గా ఉంది మూవీ అయితే. ఎందుకంటే లైక్ ఒక లవ్ స్టోరీ. లైక్ ఇంతకుముందు లైక్ తొలి ప్రేమ ఆ లెవెల్ కనపడుతూ ఉన్నాయి. ఫెంటాస్టిక్ ఉంది పోస్టర్స్ కానీ లైక్ టైటిల్ కానీ. ఎందుకంటే మైత్రి మూవీకర్స్ గారు గోయింగ్ గ్లోబల్. దట్ వాజ్ అమేజింగ్ థింగ్. నెక్స్ట్ కమింగ్ టు ఇంకా ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ మనకు తెలిసిందే, ఫిబ్రవరిలో నాగ చైతన్య గారు ఒక మూవీ రాబోతుంది. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు క్రేజీ అప్డేట్ వచ్చేస్తే పీకే పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లులు రిలీజ్ కన్ఫర్మ్ అయింది March 28కి. సో లాక్ అయిపోయింది డేట్. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ అండ్ March 28th. అండ్ కమింగ్ టు సిద్ధు జొన్నలగడ్డ గారి మూవీ అయితే 2 మూవీస్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ అయితే దాంట్లో జాక్. మెయిన్ థింగ్ క్రేజీ పార్ట్ ఏంటంటే బొమ్మరిల్లు భాస్కర్ గారి మూవీ చేయడము. ఎందుకంటే ఆల్రెడీ బొమ్మరిల్లు కానీ లైక్ రీసెంట్గా వచ్చిన మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కానీ లైక్ స్టోరీ బాగుంది కానీ అంత రీచ్ అవ్వలేదు బీసీ ఆడియన్స్. మళ్ళీ ఓన్లీ మల్టీప్లెక్స్ ఆడియన్స్ మాత్రమే అది. సో అది ఎందుకంటే సిద్ధు జనరల్ గారి గురించి స్పెషల్గా చెప్పాలి ఏంటంటే ప్రతి స్టోరీ దగ్గర నుంచి హీరోయిన్ సెలెక్షన్ గురించి కానీ లైక్ అతను
లైక్ సెంటెన్స్ ఫార్మేషన్ కానీ, లైక్ మాట్లాడే లాంగ్వేజ్ ఇన్ ద మూవీ కానీ, కామెడీ సెన్స్ కానీ, టైమింగ్ గురించి కానీ. సో ఈ సిద్ధు జొన్నలగడ్డ గారు ఒక సపరేట్ ట్రెండ్ ఉంది ఆయనకి టాలీవుడ్లో. సో బ్లాక్ బస్టర్ అయితే ఉన్నాయి లాస్ట్ 2 మూవీస్ అతనివి, లైక్ ఓన్ డైరెక్షన్ అండ్ స్టోరీ కాబట్టి. లైక్ సో అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను సిద్ధు జొన్నలగడ్డ గారిది. నెక్స్ట్ కమింగ్ టు విశ్వక్సేన్ వచ్చేసి, విశ్వక్సేన్ న్యూ మూవీ వచ్చేసి లైలా. లైక్ అదైతే అది కూడా చాలా కొత్తగా ఉంది. మేబీ February 14th రిలీజ్ అంటున్నారు. అది ఎంతవరకు వస్తుందో లేదో చూడాలి మరి. ఇంతవరకు అయితే పోస్టర్ ట్రైలర్ ఏం రాలేదు. విల్ సీ గైస్. లైక్ అదైతే అది కూడా చాలా కొత్తగా ఉంది. విశ్వశేర్ గారు కూడా చాలా కొత్తగా వస్తున్నారు. లాస్ట్ మూవీ అంత ఆడకపోయినా హోప్ ఫర్ లైలా బాగా ఆడాలని కోరుకుంటాను. నెక్స్ట్ వండర్ఫుల్ మూవీ వచ్చేసి నానిగారు. ఆల్రెడీ నానిగారు ఆల్మోస్ట్ ప్రతి సినిమా, ప్రతి మూవీ, లైక్ ప్రతి సాంగ్స్ కానీ అంత కొత్తగా ఉంటుంది. సో హిట్ 3 అనేది ఆల్రెడీ లైక్ యూట్యూబ్లో షేక్ అవుతా ఉంది. టీజర్ వచ్చింది కదా. సో ఫస్ట్ మే కన్ఫర్మ్ అయింది రిలీజ్. అండ్ న్యూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, చాలా బాగుంది బర్త్డే సందర్భంగా. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఆల్సో. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే April 10th జాక్ మూవీ రావడం కారణం ఏంటంటే ఈ మూవీ పోస్ట్పోన్ అవడం వల్ల, రాజాసాబ్ ప్రభాస్ గారిది. రీజన్ ఏందో మన ఎగ్జాక్ట్ నాకు తెలియదు. బట్ ఎగ్జాక్ట్గా ఆ మూవీ పోస్ట్పోన్ అవడం వల్ల చాలా చిన్న మూవీస్కి ఆప్షన్ దొరికింది. సో దట్ ఈస్ ద క్రేజీ అప్డేట్ అనమాట. ఎందుకంటే పెద్ద మూవీస్ పోయినప్పుడు, లైక్ పోస్ట్పోన్ అయినప్పుడు చిన్న మూవీస్కి అవకాశం దొరుకుతుంది. సో దట్ ఈస్ అమేజింగ్ థింగ్. సో దాన్ని బట్టి లైక్ డిస్ట్రిబ్యూటర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, లైక్ సో వాళ్ళు మళ్ళీ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ డేట్ కోసం. అండ్ ఇంకోటి సిద్ధు జొన్నలగడ్డ నెక్స్ట్ మూవీ వచ్చేసి తెలుసు కదా. సో ఎందుకంటే సిద్ధు జొన్నలగడ్డ గారు టైటిల్ కూడా చాలా కొత్తగా ఉంటాయి. సో ఇది కూడా రొమాంటిక్ డ్రామా ఫిలిం అంట. లైక్ టీజీ విశ్వప్రసాద్ గారు తీస్తున్నారు. సో నీరజ కోనా అని చెప్పేసి ఇంతకుముందు తను కాస్ట్యూమ్ డిజైనర్, చాలా చాలా పెద్ద పెద్ద హీరోయిన్స్కి అంతా చేసినారంట. సో దట్ వాజ్ అ క్రేజీ అప్డేట్. అండ్ ఇంకా కమింగ్ నెక్స్ట్ మూవీకి వచ్చేస్తే లైక్ నెక్స్ట్ అక్టోబర్లో కాంతా 2. ఇట్స్ అ పాన్ ఇండియా మూవీ. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఆల్ ద మూవీస్ ఇన్ 2025. ఎందుకంటే దాంతోపాటు చాలా ఉన్నాయి, తమిళ్, తెలుగు, మలయాళం. సో ఎందుకంటే 2025 ఎందుకు అంత క్రేజీ అంటే పెద్ద హీరోలతో పాటు చిన్న మూవీస్, పాన్ ఇండియా మూవీస్, ఆల్రెడీ పార్ట్ 2 మూవీస్ చాలా ఉన్నాయి. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 2025 FDFS మార్నింగ్ షో ఆర్ ప్రీమియర్ షోకి. ఎందుకంటే ఐ లవ్ FDFS షోస్. సో మీకైతే రివ్యూ విత్ ఇన్ ద థియేటర్ ఇట్ సెల్ఫ్ వస్తాయి. సో దట్ మీరు ట్రైలర్ రియాక్షన్ కానీ, సాంగ్ రియాక్షన్ కానీ, FDFS ఫస్ట్ షో కానీ, సో అన్ని మూవీస్ మీకు కావాలంటే యూ హ్యావ్ టు స్టే ట్యూన్ టు @movie freaks. అండ్ మా కంటెంట్ నచ్చింది కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఆఫ్ సీయింగ్ ఇట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.